శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. చెప్పే విషయం అందరూ కూడా మనసు పూర్తిగా గమనించగలరని, ఏమైనా తప్పులుంటే కనుక ఆరాధించగలని ప్రార్థిస్తూ ఉన్నాను. చాలామంది వివాహ ముహూర్తానికి అతి కొద్ది మంది మాత్రమే ముహూర్తానికి వివాహం జరిపిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే కనుక ఆడ ఫోటో స్టూడియోల వల్ల ఇంట్లో ఉన్న వారు అన్ని విధాలు అనుకూలంగా లేకపోయేసరికి, మండపంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా రెడీ అయినా కూడా చాలామంది వివాహ సమయానికి ముహూర్తానికి మాత్రం వివాహం జరిపిస్తలేరు. ఎవరో బంధువులు వెళ్ళిపోతారని చెప్పేసి వివాహ మధ్యలో వచ్చి ఆపి మరీ అక్షంతలు వేయడము, మధ్యలో ఆ ఫోటోషూట్ చేయడము చాలా చాలా ఉన్న అర్చకులకు కానీ అక్కడున్న వచ్చిన బంధువర్గులందరూ కూడా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది. మనం ముహూర్తము 9:50 అని పెట్టామనుకో, కనీసం 9:50 నిమిషాలకి తలపైన జీలకర్ర బెల్లమన్నా పెట్టుకోవాలి. అంటే కనుక 9 గంటల వరకు ఆ అమ్మాయి అబ్బాయి మండపం మీద కూర్చోవాలి. అబ్బాయికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అమ్మాయికి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా ఆచరిస్తూ ఉన్నారు? ఎంతో ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా వివాహం చేస్తూ ఉన్నారు. కానీ వివాహ సమయంలో అర్చకునికి మాత్రం చాలా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎవరో వెళ్ళిపోతారని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి లేపి అక్కడ కూర్చోబెట్టి వారి కక్షలు చేసినాక వారందరూ అయిపోయే వరకు ఇక్కడ కూర్చోవాలంటే అర్చకుడు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏం ఆచరిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఉన్న స్థానము సాక్షాత్కారంగా దైవస్థానంలో కూర్చునే అర్చకుని కూడా ఫోటోషూట్ వచ్చి పక్క జరగండి మీ పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అక్కడ ఫొటోస్ ముఖ్యమా, మీరు చేసుకునేటువంటి తంతు ముఖ్యమా? అందరూ గమనించగలరు. జీవితాంతం ఫొటోస్ ఉంటాయి, కానీ ఈ వివాహం సక్రమంగా జరుగుతూనే మీరు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటారు. ఆ ఫోటో జీవితాంతం ఉంటాయి. వివాహం అన్ని విధాలుగా సమయానుకూలంగా జరగని పక్షంలో ఏదో ఇబ్బందికరంగా సమస్య వస్తూనే ఉంటుంది. చేసే క్రతువులలో కూడా, అంటే పూజా కార్యక్రమం మధ్యలో కూడా వచ్చి ఫోటోషూట్ వచ్చి జీలకర్ర పెట్టేటప్పుడు అమ్మ నా ముఖం చూడండి, ఫోటో చూడండి అని చెప్పి స్టిల్ ఇస్తూ ఉంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? మీరిద్దరూ అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని చెప్పి సుముహూర్తం అని చెప్పేసి ఆ సమయానికి పెడుతూ ఉంటారు. కానీ ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మీ ఇద్దరు కళ్ళు చూసుకుంటూ ఉండాలి. అప్పుడు ఒక ఆకర్షణ అనేది ఇక్కడ పెట్టేసరికి ఒక ఆకర్షణ అనేది కళ్ళకి నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణ ఇద్దరి కలిపి జీవితాంతం మంచిగా కలిసి ఉండేటట్టు మార్గాన్ని చూపెడుతూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. పెళ్ళి అనేది చాలా చాలా పవిత్రమైన ఘట్టం. అన్నిట్లలో ఎంతో ఖర్చు పెట్టి ఆచరిస్తూ ఉన్నారు, కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. కానీ అర్చకుడికి మాత్రము విలువ గౌరవాలు తగ్గిస్తూ ఉన్నారు. ఫోటోషూట్ల వారికి ఎక్కిస్తున్నారు విలువ గౌరవాలు. అది కొద్ది మంది మాత్రమే, అందరూ అని చెప్తలేను నేను. వారికి కూడా తెలియదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటానని చెప్పి వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుండి ముహూర్తము ఏ సమయానికి ఉన్నా సరే గంటన్నర ముందే మీరు చేసే కార్యక్రమాలన్నీ జరిపించుకోండి. వచ్చి మండపం మీద కూర్చున్నప్పుడు అర్చకుడు ఏ విధంగా అయితే పూజ జరిపిస్తూ ఉన్నాడో అది మాత్రమే మీ మనసులో ఉండాలి. ఆ భయభక్తులు మాత్రమే మనసులో ఉండాలి. భయం అంటే కనుక ఏదో విధంగా అనుకోవద్దు. అంటే చేసి అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నారు కదా అర్చకుడు, ఆ మాటలు, ఆ ఉచ్చారణ, చేసే విధానాన్ని గమనించగలరు. ఒక్కొక్క ప్రాంతికులు ఒక్కొక్క విధంగా ఆచరిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇదే విధంగా ఆచరించాలని ఏం లేదు. కానీ ముహూర్తానికి మాత్రం ఖచ్చితంగా పక్కా ఆ సమయానికి వివాహం జరగవలసిందే. ఎవరు బంధువులు వచ్చినా ఏమి చేసినా
మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి బంధువులు వస్తూ ఉంటారు. ఆ బంధువులు ఎక్కడ పోరు. తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ముహూర్త పూజ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మధ్యలో పోవద్దు అని చెప్పేసి. ఎవరు వచ్చినా సరే ఒక 10 నిమిషాల పాటు కూర్చొని ఉంటారు పక్కన. ఎందుకంటే కనుక వారు ఎంతో దూరం నుంచి మన దగ్గరికి వస్తారు. ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు చూసి సంతోషపడుతూ ఉంటారు. ఎవరు కూడా ఫీల్ గారు. మీరు ఏమీ అనుకోవద్దు. ఎవ్వరు ఎక్కడ పోరు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి మాత్రం అక్షంతలు వేసే వెళ్తారు. ఎంత వారికి ఇబ్బందికరంగా పనులున్నా ఏది ఉన్నా సరే అలాగే వెళ్ళిపోరు. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. చాలా చోట్ల ఇలా జరుగుతూ ఉంది. అర్చకులకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పొద్దున 9 గంటల ముహూర్తం ఉంటే కనుక మధ్యాహ్నం 2-3 అవుతుంది పూజ పెళ్ళి అయిపోయే వరకు. సరే, పెళ్ళి అయిపోయినాక నాగవెల్లి జల్దీ చేస్తారా అంటే కనుక చేయరు. అందరు భోజనం పోవాలి కదా, అందరు బంధువులు వెళ్ళిపోతారు చెప్పేసి ఆగండి 10 నిమిషాలు అని చెప్పేసి అని అక్కడ తీసుకుపోయి వధువరుని ఇద్దరిని కూడా ఆ స్టేజ్ పైన కూర్చోబెడుతూ ఉంటారు. వారందరూ అక్షంతలు వేసి అన్ని చేసే వరకే 3-4 అవుతుంది. ఆ సమయం వరకు అర్చకుడు ఖాళీ కడుపుతోని ఉపవాసంతో ఉంటారు. ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది తనకు కూడా. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఎందుకంటే ఇంకా అర్చకుడి కార్యక్రమాలు జరిగిపోయే ఇంకో అక్కడ నుంచి అర్చకుడు వెళ్ళిపోతారు కదా, మీరు ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి జరిపించుకోవచ్చు. ఎందుకు? మన సంస్కృతిని మనము అన్ని విధాలుగా కాపాడుకోవాలి. ఎన్నో విధాలుగా మనము ఏం చేస్తారు, ప్రతి మందికి ప్రచారం చేసినట్టు చూడకూడదు. చేసే కార్యక్రమాలు మన కుటుంబీకులు, అవతల అబ్బాయి ఉంటే అమ్మాయి కుటుంబాలు, అమ్మాయి ఉంటే అబ్బాయి కుటుంబాలు, ఇరుగురు కరెక్ట్ ఉంటే చాలు. ఎవరితో మనకు అవసరం లేదు. వారాలు కదా, వీళ్ళు కాళ్ళు కదా అని చెప్పేసి మధ్యలో ఆపకండి వివాహాన్ని. ఈ ఫోటోషూట్ ఒకటి మధ్యలో ఇరగబడి ఫోటోలు తీస్తూ ఉంటారు. కాలు తొక్కిపించేటప్పుడు అర్చకుడు తొక్కిపించిన తర్వాత మళ్ళీ ఫోటోషూట్ కోసం సపరేట్గా మళ్ళీ తొక్కిపిస్తారు. దండలు వేయించేటప్పుడు మళ్ళీ దండలు వేపిస్తూ ఉంటారు. మండపం అనేది చాలా చాలా పవిత్రమైంది. ఆ మండపంపై ఇక్కడ ముద్దులు పెట్టడము అలాంటివి ఏది చేయకూడదు. సాక్షాత్కారంగా దేవాది దేవులు నివసిస్తూ ఉంటారు మండపం దగ్గర. ఏం జరుగుతుందో ఏందో అర్థమే అవ్వటం లేదు ఇప్పుడున్న జనరేషన్లో. మనము అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి, మన జీవితాంతం ప్రశాంతమైన వాతావరణం పొందాలి, ఉన్న దంపతుల మధ్యలో అన్యోన్యంగా పెరగాలి అని చెప్పేసి ఒకటే భావనతోని అర్చకుడు ఎంతో అన్ని పనులు వదిలిపెట్టుకొని మీ ముహూర్తాన్ని కరెక్ట్గా వచ్చి కూర్చుంటాడు. కానీ మీరు మాత్రము ఆ ఫోటోషూట్కి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇక్కడ ఇస్తలేరు పూజకి. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఏమైనా తప్పులుంటే కనుక క్షమించగలరు. శ్రీమాత్రే నమః.